వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ ప్రజలకు మాట ఇచ్చి అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్న ఎమ్మెల్యే గణేష్. అవ్వ తాతలకు పెరిగిన 3000 పెన్షన్ కానుక పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అవ్వతాతలకు 3000 వరకు పెన్షన్ మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ తెలిపారు. నర్సీపట్నం మండలం సంబంధించి మండల ప్రజాపరిషత్తు సమావేశ మందిరంలో అవ్వతాతలకు పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణేష్, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, చంద్రశేఖర్ హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు 98% హామీలు అమలుపరిచారని తెలిపారు. నర్సీపట్నం మండలానికి సంబంధించి 53,065 పెన్షన్లు ప్రస్తుతం ఇస్తుండగా కొత్తగా 21 మంజూరు చేశామని తెలిపారు. అవ్వ తాతలకు మొత్తం అమౌంట్ 1,57,55,500 రూపాయలు మంజూరు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలోనే ప్రభుత్వ పథకాలు అందించడంలో ఘనతకెక్కిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలు పెత్తందారులకు, పేదవారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ఎమ్మెల్యే గణేష్ గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన ఒక్కడే సింహాల నిలబడి ధైర్యంగా ప్రజలకు సేవ చేస్తున్నారని, పేదలకు అండగా ఉండే వైసీపీ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ఇన్నం రత్నం రమణ, ఎంపీడీఓ జయమాధవి, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన లబ్ధిదారులందరికీ, పత్రికా ప్రతినిధులు కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ గారు 3000 రూపాయల పెన్షన్ ఇస్తారని చెప్పి ఆ రోజు ఏది మాట ఇచ్చారో మాట ప్రకారం మొన్ననే కాకినాడలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆ రోజు నుంచి కూడా మనం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. సంగతి ఒకసారి అందరూ కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఈ పెన్షన్ విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఏమంటారంటే, ఎన్నికల ముందు జగన్మోహన్ గారు ఏమో 3000 ఇస్తా అన్నారు, కానీ 2250 మాత్రం ఇచ్చారు, 750 ఇవ్వలేదు నెలకి. తర్వాత ఏడాది 2500 ఇచ్చారు, 500 ఇవ్వలేదు. తర్వాత 2750 ఇచ్చారు, 250 ఇవ్వలేదు. అంటే 3000 రూపాయల మాట ఇచ్చి అందరికీ తగ్గించేస్తానని చెప్పి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతారు. బదిలేక మాట్లాడతారు తెలియదు, కానీ ఒక్కసారి ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఏంటంటే, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు మేము అధికారంలో రాగానే, మీ అందరితో కాల్సింది అధికారంలో రాగానే ఇవన్నీ కూడా చేస్తా అని చెప్పి రిలీజ్ చేసాం. ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా చదువుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని కోరుకొని ముఖ్యమంత్రి చేశారు. ఇందులో ఒక పెన్షన్ విషయం గురించి మీకు చెప్పాలి. ఇందులో మేము ఏం చెప్పామంటే, పెన్షన్ విషయంలో పింఛన్ పెంపొందాని మీద ఒక మేనిఫెస్టోలో పెట్టాం. ఏమన్నారంటే, ఇందులో ప్రస్తుతం ఉన్న పింఛన్లు అర్హత 60 సంవత్సరాల వరకు కూడా ఇస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ లో, దాన్ని 60 సంవత్సరాలు చేస్తారని చెప్పి ఒక అంశం పెట్టాం. రెండోది ఏంటంటే, అవ్వాతాతల పెన్షన్ 3000 వరకు కూడా పెంచుకుంటూ వెళ్తామని చెప్పి ఇందులో రాసాం. మేము ఇది ఎవరు కూడా టీడీపీ తెలుసు, మేము ఇచ్చిన మాట తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో తెలుసు, పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని బురద జల్లాల ఉద్దేశం మీద ఈ విధంగా చేస్తారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో 2000 రూపాయల పెన్షన్ 2250 చేస్తాం, 2500 చేస్తాం, 2750 చేస్తాం, తర్వాత 3000 రూపాయలు తీసుకెళ్తామని మాట ఇచ్చారు. మాట ప్రకారం ఈ రోజు ఈ తప్పాలు ఇస్తున్నాం. ఒక్కసారి ఈ తెలుగుదేశం ప్రభుత్వ హామీలో ఏ విధంగా పెన్షన్లు ఇచ్చామో ఇప్పుడు ఏ విధంగా వస్తుందో ఒకసారి ఇక్కడ పెన్షన్దారులు కూడా తెలియాలి. ఇక్కడ పత్రికా పెద్దలందరూ ఉన్నారు కనుక మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వ హామీలో పెన్షన్లు ఇచ్చిందంతా తెలుసమ్మా, నెలకి 1000 రూపాయలు ఇచ్చారు. 57 నెలల వరకు కూడా 57,000 ఇచ్చారు, 1000 రూపాయలు చొప్పున. మరొక 3 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కనుక పెన్షన్లు పెంచాలనే ఉద్దేశం మీద అప్పుడున్న టీడీపీ వారు ఏం చేశారంటే, నెలకి 2000 చేశారు. ఎన్ని రోజులు ఇచ్చారమ్మా? 3 నెలలు ఇచ్చారు. అంటే 57 నెలలు బట్టి 1000 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తూ 57,000 ఇస్తూ ఒక 3 నెలలు మాత్రం 6000 ఇచ్చారంటే సుమారుగా 63,000 రూపాయలు
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక లబ్ధిదారికి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారికి 63,000 వచ్చింది. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం 2,250 చొప్పున 30 నెలలు ఇచ్చాం. తర్వాత 2,500 చొప్పున 12 నెలలు ఇచ్చాం. 2,700 చొప్పున 12 నెలలు ఇచ్చాం. ఇప్పుడు ఈ నెల నుంచి కూడా 3,000 రూపాయలు ఇస్తాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పింఛన్ దానికి వస్తుంది అమౌంట్ ఎంతంటే 1,48,500 రూపాయలు వస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 63,000 వచ్చింది. జగన్ ప్రభుత్వంలో 1,48,500. అంటే అర్థంగా గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి నెల 250 పెంచుతూ మనకి ఇప్పుడు 3,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పింది ప్రతి ఒక్క పథకాన్ని కూడా చేస్తున్నారు. కరోనా టైంలో కూడా ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అందరికీ ప్రజలందరికీ అందించే విధంగా చేస్తున్నారు. పేదలందరికీ కూడా ఎంతో మంచి మంచి పథకాలు పెట్టి వాళ్ళకి కూడా మంచి అన్నీ కూడా చేస్తున్నారు. సో ఆయన ఏదైతే చెప్తారో అదే చేస్తారు. అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కటి అప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనకి రోడ్డు అవ్వండి, మనకి బైపరెడ్డిపాలెం నుంచి మనకి ఇక్కడికి మన ఎక్కడిపాలెం రోడ్డు కూడా మనకి ఎప్పటి నుంచో వేయలేదు, కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్ అనేది 3,000 చేశారు. అలాగే మనకి ఇంకా మంచి మంచి పథకాలు పిల్లల కోసం కానివ్వండి, ఆడవాళ్ళ కోసం కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తించుకొని రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసిన లబ్ధిదారులందరికీ నా నమస్కారాలు. సో ప్రభుత్వం 2019లోని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్ పెంపు కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అనుకున్న విధంగానే చెప్పిన విధంగానే మనకి ప్రతి ఏటా 250 రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ ఆఖరి సంవత్సరంగా 250 రూపాయలు పెంచి ఈ రోజున 3,000 రూపాయలు పెంచి మనకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మండలంకి వచ్చేసరికి మనకి రోజు ఇచ్చే ప్రతి నెల ఇచ్చే పెన్షన్లు 5,347 పెన్షన్ ఇస్తున్నాము. ప్రెసెంట్ ఇప్పుడు కొత్తగా ప్రతి వాటికి కలుపుకొని 5,388 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా కిందటి నెల 1,56,92,500 అమౌంట్ ఇస్తే ఈ నెల 1,57,55,500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లబ్ధిదారులు ఎవరైనా ఉండిపోయి ఉంటే కనుక 2వ విడతలో కూడా పెన్షన్ సాంక్షన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరు హోమ్ కోల్పోతాయి కాబట్టి ఈ నెల కాకపోయినా వచ్చే నెలకైనా 1వ తారీఖున పెన్షన్స్ కొత్తగా 2వ విడత కింద కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.